కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పండుగ అని పిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ అన్నారు. ఇక ఆమె జన్మదినం రోజే ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన వచ్చిందని అన్నారు, గుర్తు చేశారు. ఇక ఈ సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలకు సనత్ నగర్, అమీర్పేట, బేగంపేట, బన్సిలాలపేట, రామ్ గోపాల్పేట డివిజన్లలో ఘనంగా నిర్మించారు. కేక్ కట్ చేసి పలువురికి తినిపించారు. ఇక అనంతరం స్కూల్ పిల్లలకు బుక్స్, బ్యాగ్స్, అలాగే జీహెచ్ఎంసీ కార్మికులకు, స్థానికులకు దుప్పట్లను, శాలువాలు, పల్కంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఫలాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంపై సూర్యకు ఉన్న ప్రేమ ప్రత్యేకమైందని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన ఒక మహాత్మురాలు సోనియమ్మ బర్త్డే చాలా ఘనంగా ఇక్కడ సనత్ నగర్ డివిజన్ లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు, ఎంతో ప్రజల్లో ఎంతో జోష్ ఉంది. పార్టీ పరంగా కాదు, అలాగే ఏ ఐడియాలజీ పరంగా కాదు, ఈ రోజున అందరూ ఇది ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఆర్గనైజ్ చేసిన ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్న లీడర్స్ అందరికీ ధన్యవాదములు. ఇక్కడ ఐవన్ గుప్తా గారు, నరేష్, అడ్డు, వీళ్ళందరూ ఇక్కడ వందలాది మందికి ఈ చలికాలం కోసం బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ కార్మికులకి, వర్కర్స్ కి, మనకి ఎప్పుడు నిరంతరం సేవలో ఉన్న జిహెచ్ఎంసీ కార్మికులందరికీ బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది.